భరత భూమి అందరికీ తల్లి. ఈ సనాతన సంస్కృతి సమస్త మానవాళికి ఆశ్రయం. ఈ దేశం మత వర్ణ జాతీయ భేదాలకు అతీతంగా వసుధైవ కుటుంబం అనే సత్యాన్ని ప్రతిధ్వనింపచేస్తుంది. మహాకుంభమేళా ద్వారా మరొకసారి అదే నిజమని తేలింది. 45 రోజుల పాటు సాగిన ఈ మహోత్సవం ప్రపంచానికి శాశ్వతమైన సందేశాన్ని అందించింది. మతాలకు అతీతంగా అందరూ ఏకమనే భావనను చాటి చెప్పింది. మహాకుంభమేళాకు పోటెత్తిన విదేశీ భక్తుల సంఖ్యే దీనికి ఉదాహరణ. ఈ భారీ జనసందోహాన్ని నిర్వహించడానికి యూపీ ప్రభుత్వం అద్భుత ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. భద్రతా పరంగా 2 లక్షల మంది పోలీసులు వివిధ రకాల టెక్నాలజీ ఆధారిత భద్రతా పద్ధతులు అమలు చేశారు. ఆరోగ్య శిబిరాలు, తాత్కాలిక హాస్పిటల్స్ను ఏర్పాటు చేశారు. అటు భగీరథ తపస్సుతో దిగివచ్చిన గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం ఒక పుణ్యకార్యం. 65 కోట్లకు పైగా భక్తులు తమ భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర సందర్భాన్ని సజీవం చేశారు. అందులో 30 లక్షల మంది విదేశీయులు సనాతన ధర్మపు మహత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. ఇక్కడ భక్తి ఒక్కటే రాజ్యమని, భగవంతుని పేరును జపించడమే ముఖ్యమని మెక్సికో నుండి వచ్చిన అనా తన అనుభూతిని పంచుకుంది. ఈ దేశం తమను తమ సొంత ఇంట్లో ఒకరిలా స్వీకరించిందని చెప్పింది. ఇక్కడ పరమాత్మ స్థితిని ప్రత్యక్షంగా అనుభవించగలిగామని, ఈ వాతావరణం తమ హృదయాలను తాకిందని రష్యా నుండి స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులు చెప్పుకొచ్చారు. భక్తి అంటే భాష కాదు, దేశం కాదు, మతం కాదు. అది హృదయాన్ని తాకే ఒక పవిత్ర ప్రవాహం. ఈ పవిత్ర ప్రవాహం గంగా తరంగాలతో సంగమించేటప్పుడు అది కేవలం భారత్ను మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని తనలో కలుపుకుంది. అందుకే మహాకుంభమేళా కేవలం భారతీయుల పండుగగా కాకుండా విశ్వ మానవత్వానికి ఒక ప్రబోధంగా మారింది.